హాయ్ అందరికీ. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేయబోతున్నాము. అది అలాగా మీకు చూపిస్తా. 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఈ 200 గ్రాముల పన్నీర్కి ఉల్లిపాయలు 6-7 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోద్ది. ఈ సైజులో ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టాను. అందులోనే కొంచెం అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రేకులు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. వీటిని ఉల్లిపాయ పేస్ట్ చేసానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ముందుగా పన్నీర్ ముక్కలు కట్ చేసాను. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయి. ఇలాగా వీటన్నిటిని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు. వీటన్నిటికి ముక్కలకు పట్టించాలి. ఇలా టాస్ చేసుకుంటే మొత్తం ముక్కలన్నిటికీ పట్టేస్తుంది. ఇవి పక్కన పెట్టుకుందాం. ముందుగా మూగుడు పెట్టి సరిపడా ఆయిల్ వేసేద్దాం. ఇందులోనే ముక్కలు వేసుకుని వేయించేసుకుందాం. 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. వీటిని మరీ వేగనక్కర్లేదు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వేరే గిన్నెలో తీసేసుకుందాం. ఈ ఆయిల్లోనే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. అడుగంటకుండా వేయించుకోవాలి వేగే వరకు. దీన్ని ఆ వేగేలోపు ఈలోగా మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. 1 టీ స్పూన్ గసగసాలు వేసాను. అలాగే 1 టీ స్పూన్ పుచ్చపప్పు, అలాగే జీడిపప్పులు కూడా 6-7 వేసాను. మొత్తం అన్నీ మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసేద్దాం. ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది కదండి. పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం అంతా వేయించేసుకుందాం. ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి. మొత్తం వేగిపోయినట్టే. అందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పెట్టాం కదా, పేస్ట్ చేసాం. అందులోనే కొంచెం వాటర్ వేసి తీసాను. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు కర్రీ సరిపడా వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకుందాం. అడుగంటకుండా ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే. మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఉడికిపోయింది. చూసారా, బబుల్స్ వచ్చినాయి కదా, ఆయిల్ పైకి తేలింది. కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాం. ఇంతే అండి, సింపుల్గా అయిపోద్ది పన్నీర్ కర్రీ. తక్కువ టైంలోనే అయిపోతుంది. మీరు ట్రై చేయండి. కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఈ పన్నీర్ కర్రీ రోటీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి.